నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో మోటరోలా G24 పవర్ స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్, సపోర్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కంటెంట్ మీకు యూస్ఫుల్ అయింది, మంచిగా అనిపిస్తే అట్లా మాత్రం కంపల్సరీ వీడియో లైక్ అండ్ ఆల్సో షేర్ కూడా పక్కా చేయండి. సో ఇక్కడ మీరు అఫీషియల్ మోటరోలా వెబ్సైట్ లో చూసుకుంటే మోటరోలా G24 పవర్ సేల్ అయితే లైవ్ అయిపోయింది నేను రికార్డ్ చేసే టైంకి. అండ్ ఇక్కడ ప్రైజెస్ బేస్ వేరియంట్ 4GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ చూసుకుంటే 9000 ఉంది. అదే 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ చూసుకుంటే 10,000 ఉంది అన్నమాట. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ 2 కలర్ వేరియంట్స్ వస్తుంది, ఇంకీ బ్లూ కలర్ అండ్ గ్లేసియర్ బ్లూ కలర్ 2 కలర్ వేరియంట్స్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ మీకు IDFC కార్డ్, బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ ఆఫర్స్ అయితే అప్లై చేసుకొని పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. నా రికమెండేషన్ ఏంటంటే హయ్యర్ వేరియంట్ తీసుకొని కార్డ్ ఆఫర్స్ అప్లై చేయండి, మీకు ఒక 1000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది అయితే నేను అనుకుంటున్నాను. మీరు ఏమనుకుంటారు ఒకసారి కింద కామెంట్ అయితే ఏది ప్రిఫర్ చేస్తారు, కార్డా లేకపోతే క్యాషా లేకపోతే ఆఫర్స్ అప్లై చేస్తారా లేదా అని కింద మీ ఒపీనియన్ అయితే కింద మెన్షన్ చేయండి. మెయిన్ చూసుకుంటే ప్రీమియం డిజైన్ హైలైట్స్ 6000 mAh బ్యాటరీతో పాటు వస్తుంది. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే 33 వాట్స్ సూపర్ ఛార్జర్తో పాటు వస్తుంది 33 వాట్స్. సో ఈజీగా యావరేజ్ పర్సన్కి అయితే ఫుల్ డే వచ్చేస్తుంది. 50 MP డ్యూయల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. డీసెంట్ ఫొటోస్ అయితే తీసుకోవచ్చు ఇక్కడ వాళ్ళు ఇచ్చిన శాంపుల్ ప్రకారం చూసుకుంటే. అండ్ ఇక్కడ క్రెడిట్ కూడా వీళ్ళకే అనమాట మోటరోలా వాళ్ళకి అండ్ ఫ్లిప్కార్ట్ వెబ్సైట్కి. ఇక్కడ డాల్బీ వస్తుంది, 6.6 డిస్ప్లే, మంచి ర్యామ్ వస్తుంది అన్నమాట. 8GB ర్యామ్ కూడా, దానికి 8GB ర్యామ్ వర్చువల్ ర్యామ్ తీసుకోవచ్చు. మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్ వస్తుంది, కొంచెం డీసెంట్గా కొంచెం గేమ్స్ అయితే ఆడుకోవచ్చు, బాగుంటుంది. ఏంటంటే 4G స్మార్ట్ ఫోన్ అనమాట. అండ్ ఇక్కడ క్లీన్ స్టాక్ క్లోజ్ టు స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు వస్తుంది అన్నమాట. ఎక్కువ బోర్డ్ వేర్స్ అవి ఏమి ఉండవు, అంటే బోర్డ్ వేర్స్ ఉంటాయి కానీ తక్కువ ఉంటాయి అనుకోవచ్చు అంతే. అండ్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 14తో పాటు వస్తుంది. అండ్ ఇక్కడ నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకుంటే ఒక్క OS అప్డేట్ వస్తుంది. లేదు మీకు డౌట్స్ ఏమైనా ఉంటాయి ఇట్లా ఇక్కడ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, స్పెసిఫికేషన్స్లో మీకు మెన్షన్ కూడా చేస్తారన్నమాట. OS అప్డేట్స్ చూసుకుంటే ఒకటే OS అప్డేట్ ఉంది అండ్ 3 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ఉన్నాయి అనమాట. సో డ్రాబ్యాక్ ఫస్ట్ కనిపించిన డ్రాబ్యాక్ అయితే ఇదనమాట, నాకు ముందే చూపిస్తారా. లేదన్నా అది పక్క పెట్టు, ఫోన్ అయితే పర్చేస్ చేసుకుంటాం. కానీ ఈ వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయా అంటే మీరు ఫ్లిప్కార్ట్కి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్లో స్మార్ట్ ఫోన్ అయితే అవైలబుల్ ఉంది. కానీ ఫ్లిప్కార్ట్లో ఏంటంటే 29 రూపీస్ సెక్యూర్ ప్యాకేజింగ్ ఫీజ్ అని ఎక్స్ట్రా అయితే మన వాళ్ళు తీసుకుంటారు. అట్ ప్రెజెంట్ ఫ్లిప్కార్ట్లో కూడా బై నౌ అనే ఆప్షన్ ఉంది, సో పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఏమైనా ఎక్స్చేంజ్ చేసుకోవాలా, పాత ఫోన్ ఉంది ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే మీరు ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు. డిపెండింగ్ అపాన్ ద ఎక్స్చేంజ్ని బట్టి ప్రైస్ కూడా తగ్గచ్చు అనమాట. సో మీకు ఇక్కడ కలర్ వేరియంట్స్, స్టోరేజ్ వేరియంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. ఆప్షన్స్ చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. ఓవరాల్గా నాకైతే మంచిగా అనిపించింది. మోటరోలా నుంచి ఒక మంచి స్మార్ట్ ఫోన్ వచ్చింది అనుకోవచ్చు, బడ్జెట్లో బాగుంది. ఒకవేళ గిట్లా మీరు పర్చేస్ చేసుకోవాలి అంటే గిట్లా మాత్రమే నాకు అడ్వైజ్ ఏంటంటే తీసుకోమనేసి అయితే అడ్వైజ్ చేస్తాను. 10,000 లోపల వస్తుంది, ఇంత మంచి ఫీచర్స్తో పాటు బేసిక్ యూజర్కి యావరేజ్ పర్సన్కి అయితే సరిపోతుంది. గేమ్స్ G సిరీస్ కాబట్టి పర్లేదు, ఒక డీసెంట్గా గేమ్ అయితే నడిచిపోతుంది. అంటే లో క్వాలిటీ సెట్టింగ్స్లో 30 FPS ఈజీగా అచీవ్ చేయగలుగుతారు. డీసెంట్ కొన్ని గేమ్స్ ఆడుకోవచ్చు. తర్వాత సోషల్ మీడియా యాక్టివిటీస్, పేమెంట్స్ అవన్నీ కూడా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. సో బడ్జెట్లో చూసే వాళ్ళకి 10,000 లోపల ఇది ఒక బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ అయితే నేను అంటున్నా నా రికమెండేషన్ కూడా. మీరేమనుకుంటారు, మీ ఒపీనియన్, డౌట్స్, క్వశ్చన్స్ కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 డేలా రిప్లై ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్ మీకైతే అర్థమైపోయింది కదా, స్మార్ట్ ఫోన్ అయితే బాగుంది, బడ్జెట్లో బాగా తీసుకొచ్చినప్పుడు పర్లేదు. ఒక 2-3 డ్రాబ్యాక్స్ ఉన్నవి, ఈ ప్రైస్కి మనం ఎక్కువ కూడా ఏమి ఎక్స్పెక్ట్ చేయలేం కానీ బాగుంది. ఒకవేళ ఇట్లా మోటరోలా నుంచి పర్చేస్ చేసుకుని ఇది ఒక బడ్జెట్లో మంచి స్మార్ట్ ఫోన్స్ అయితే నేనైతే రికమెండ్ చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్, క్వశ్చన్స్ అయితే కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 డేలా రిప్లై ట్రై చేస్తాను. వీడియోకి అయితే నెక్స్ట్ వేళ కలుసుకుందాం.